Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హత్య తర్వాత అతను హతమొందినటువంటి తర్వాత పశ్చిమాసియాలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. ఈ పరిణామం పైన అమెరికా, ఇరాన్ పరస్పర తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే శపథం చేయగా ఇరాన్ దుశ్చర్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా వాదిస్తుంది. అండ్ ట్రంప్ కూడా ఇప్పుడు ఇరాన్ గనక తగ్గకపోతే మరొకసారి తీవ్రమైనటువంటి దాడికి దిగేందుకు సిద్ధమవుతున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అయితే తాజాగా శనివారం రోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ ఇరాన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ గతంలోనే కుట్ర చేసిందని సంచలన ఆరోపణలు చేశారు ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా. ఆ రకంగానే గతంలో ఖమేనీ వ్యాఖ్యలు కూడా మనం చూడడం జరిగింది. గతంలో ట్రంప్ అంతం చూస్తామంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితిని కూడా చూసాం మనం. గత 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా రక్తపాతానికి కారణమవుతుందంటూ తన అనుచర వర్గాల ద్వారా మా స్థావరాలపైన దాడులు చేస్తుందంటూ అమెరికా వాదించింది ఐరసాలు. అందుకే అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇజ్రాయెల్తో కలిసి ఈ సైనిక చర్య చేపట్టామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ మరొక వైపు తమ సుప్రీం లీడర్ మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ధృవీకరించింది. తాజాగా ఇది అమెరికా చేసిన అతిపెద్ద నేరం అని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఖమేనీ మృతికి సంతాప సూచికగా దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఇరాన్తో శాంతి చర్చలకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడం వల్లే ఈ సైనిక చర్య అనివార్యమైందంటూ కూడా మైక్ వాల్జ్ సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందిస్తూ ఇరు దేశాలు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సో ఐక్యరాజ్య సమితిలోనే అమెరికా రాయబారి ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందని ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా ఇప్పుడు ఖమేనీ హతమైనటువంటి తర్వాత ఇరాన్ మరింత భీకరంగా దాడులు చేయడమే కాకుండా నేరుగా ట్రంప్నే టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రంప్కి ఇప్పటికే చాలా సందర్భాలలో ప్రయత్నాలు చేసినట్టుగా కనపడుతున్న నేపథ్యంలో హత్యకు సంబంధించి ఇప్పుడు కూడా ఇరాన్ ఒకవైపు ఇజ్రాయెల్ పైన దాడులు కొనసాగిస్తూనే పక్కా ప్లాన్ తోటి ట్రంప్కి స్కెచ్ వేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అమెరికా తీవ్ర ఆగ్రహానికి గురవుతూ రెండవసారి దాడికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇరాన్ ఇంకా తగ్గకపోతే, ఇరాన్ ఇంకా గనక ఖమేనీ హతమైన తర్వాత కూడా మీరు ఇంకా రెచ్చిపోతే మరింత తీవ్ర స్థాయిలో ప్రతి దాడులు మేము మరొకసారి చేసేందుకు సిద్ధమవుతామంటూ కూడా అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తేలినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరూ తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఖమేనీ హతమైనటువంటి తర్వాత కొంత తగ్గుతారేమో ఇరాన్ అనుకుంటే ఇప్పుడు ఖమేనీ రెండవ కొడుకు అధ్యక్షుడిగా అంటే సుప్రీంగా అక్కడ బాధ్యతలు తీసుకొని మరింత భీకరమైనటువంటి స్థాయిలో ఈ యొక్క గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస భయంకరంగా ఉంటుందనేటువంటి తీరులో ఇప్పుడు ఇరాన్ రెచ్చిపోయేటువంటి పరిస్థితికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఇజ్రాయెల్ పైన దాడి, మరొక వైపు ట్రంప్ను హతమొందించేందుకు జరిగేటువంటి పరిణామాల ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను మరొకసారి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ట్రంప్ మరొకసారి ఏ రకమైనటువంటి వ్యూహంతో ఇప్పుడు దిగబోతున్నారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.